స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా.
నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా సన్నీ ప్రవీణ్ రండి పాటలు పాడదాం. హలో ప్రైజ్ లార్డ్. 217 పాట పాడుకుంటాం. పాట సంఖ్య 217, పాత పడవ స్కూల్లో 215. భక్తులారా స్మరించదు. కరెంట్ అంత లేదండి, సరిపోద్ది. ఒకసారి ట్రై చేసి కనెక్ట్ అవుతుంది లేదు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని,
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా చేసి, సర్వము చక్కగా చేసి భక్తులారా స్మరించెదము. మన శిరసైయుండి మహాబలసూరుండు, మన శిరసైయుండి మహాబలసూరుండు, సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు, సర్వము నీచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే, శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి, భయాలు పరచే తన జయము, శ్రమలలో మనకు తోడై ఉండి, భయాలు పరచే తన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు, జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు, లేఖకు మించిన ఆత్మల తెచ్చి, లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు, లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే, అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే, సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు, సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని.
మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపి. ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయన కర్పించుకొనెదము, మనమాయన కర్పించుకొనెదము ఆయన ఆశ్రయమది. మనమాయన కర్పించుకొనెదము ఆయన ఆశ్రయమది. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కనుక మనము నడచుకొనెదము, కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములాయందు. కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములాయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసి, మరి సర్వము చక్కగా చేసి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. చివరిగా మరో పాట పాడుకుంటాం. దయచేసి అక్కడ కుర్చీలు లేకపోతే కొంచెం ముందుకు రండి సిస్టర్స్. ఇక్కడ ముందు కూర్చోవచ్చు, ముందుకు రండి. కొంచెం ముందు కుర్చీలు కొంచెం, లేదా కుర్చీలు కొంచెం వెనక్కి జరిపితే కొంతమంది ఇక్కడ ముందు కూర్చోవచ్చు. సంటన్న కొంచెం ఆ కుర్చీలు వెనక్కి జరిపితే కొంతమంది ఇక్కడ కింద కూర్చుంటారు. తీసుకొస్తాయా? ఓకే ఓకే, సరే సరే. చివరిగా మరో పాట పాడుకుందాం. 238వ పాట పాడుకుందాం. 238, పాత బడస్కంలో 236. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా.
కొత్త బడవస్కంలో 238, పాత బడవస్కంలో 236. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపావలే, గడచిన కాలమెల్లా కంటి పాపావలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, ఎన్నతరమ ప్రేమ హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, కొల్లగా మనలా కోరి హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండానిలా, నాదుడు యేసు మన చెంతనుండానిలా, చింతలేమియు రావు హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా, బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా, బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. లోనే అందున్న యేసు దివ్యముగాను లేచి, లోనే అందున్న యేసు దివ్యముగాను లేచి, దాటిగా వాటి ననసు హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా.
సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చెట్టును కౌగిలిలో హల్లెలూయా ప్రభువును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభువును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా దారులున్నాడా? ఆయన వచ్చిన చెప్తున్నారు. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3వ వచనాన్ని 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 127వ కీర్తన 3వ వచనాన్ని 4వ వచనాన్ని బైబిల్ ఉండే వాళ్ళంతా తెరిచి చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి సహాయపడును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం కూడిక దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన మా గొప్ప తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి తీసుకొచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, వాద్యముల ద్వారా సహాయపడినందుకే స్తుతిస్తున్నాం తండ్రి. వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ మేలులతో, మీ ఆశీర్వాదాలతో నింపమని దేవా. మరి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేయమని, తెరుబడిన ఆకాశాన్ని మా మధ్యన ఉంచమని, నీ ప్రజలకు కావాల్సిన మాటలు తెలియచేయమని వేడుకుంటూ, నన్ను కేవలం మీ నోటి బుర్రగా వాడుకుని మహిమ ఘనత మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యముల నుండి కీర్తనల గ్రంథము 127వ కీర్తన. ఈ భాగంలో ఇక్కడ సొలొమోను ఈ కీర్తన రాస్తూ వచ్చినాడు. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనల్లో కొన్ని దావీదు రాశాడు, కొన్ని సొలొమోను కూడా రాశాడు. మరి అనేక మంది భక్తులు, మోషే రాశాడు, కోరా కుమారులు రాశారు. మరి అనేక మంది భక్తులైనటువంటి వారు ఈ కీర్తనలు రాశారు. ఎక్కువ దావీదు కీర్తనలు, ఇందులో దావీదు రాసిన ఎక్కువ కీర్తనలు ఉంటాయి కనుక మరి చాలామంది ఏమనుకుంటారంటే ఇది దావీదు కీర్తన అనుకుంటారు. కొన్ని మరి వేరే భక్తులు కూడా మరి రాస్తూ వచ్చినారు. ఈ భాగంలో మనం చూసినట్లయితే ఈ మాట అయితే సొలొమోను రాసినటువంటి కీర్తన, సొలొమోను రచించిన కీర్తన. ఇది కీర్తనగా అంటే ఒక పాటగా మరి పాడుతూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తన అంటే పాట. కాబట్టి ఇక్కడ
కొన్ని విషయాల్ని సొలొమోను చెప్తూ వచ్చినాడు. మొదటి విషయం ఏమన్నాడంటే, మొదటి వచనంలో యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థమే అన్నాడు. కాబట్టి దేవుడు చేసే మేలులు చూడండి. దేవుడు మరి మనకి ఏమి ఇస్తున్నాడట? ఇల్లు దయచేస్తున్నాడు. ఇల్లు కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలంట. తర్వాత దేవుడు కాపాడాలి. ఇల్లు ఇవ్వాలి, తర్వాత కాపాడాలన్నమాట. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలి కాయేవారు మేలుకొనుట వ్యర్థమే అన్నాడు. దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కావలి కాయేవారు కూడా మేలుకొనుట అది వ్యర్థమేనని చెప్పి సొలొమోను భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఇంకా కింద మనం చూసినట్లయితే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కుమారులు ఎవరిచ్చే స్వాస్థ్యమట? యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. దేవుడు పిల్లలను ఒక స్వాస్థ్యంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అన్నమాట. స్వాస్థ్యము అంటే సొంతది అని అర్థం అన్నమాట. దేవుడు స్వాస్థ్యముగా దేవుడు పిల్లలను అనుగ్రహిస్తున్నాడు అన్నమాట. స్వాస్థ్యం అంటే అది మన సొంతము, అంటే వాళ్ళు మన హక్కు, వారి మీద మనకు అన్ని రకాల హక్కు అధికారం ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఈ యొక్క కుమారులను దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము. కాబట్టి కుమారులనిచ్చేది ఎవరు? దేవుడే. కుమార్తెలనిచ్చేది కుమారులన్నా కుమార్తెలన్నా బైబిల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కో చోట కుమార్తెలని ఉంది, ఒక్కో చోట కుమారులని ఉంటుంది అన్నమాట. కాబట్టి మనలను దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చినాడు. తల్లిదండ్రులకు దేవుడు మరి కుమారులను ఏం చేస్తూ వచ్చినాడంట? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమేనన్నాడు. గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానం అన్నమాట. మనము చాలాసార్లు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లేదా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా మరి చాలామంది మనకు కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, బహుమతులు ఇస్తారు. కానీ సంతానాన్ని ఇచ్చేది ఎవరు? పిల్లల్ని ఇచ్చేది ఎవరు అంటే భగవంతుడు, దేవుడు అన్నమాట. అది దేవుని చేతిలో ఉంది. అది మనుషుల చేతిలో లేదు. కుమారులు కావాలి అని అంటే, పిల్లలు కావాలంటే అది ఎవరి చేతిలో ఉందంట? అది దేవుని చేతిలో ఉంది. దేవుడిచ్చేటువంటి బహుమానం అన్నమాట. బైబిల్లో ఆదికాండం 30 అధ్యాయంలో రాహేలు ఏమంటదంటే యాకోబుని, నాకు కుమారులను ఇవ్వని, నాకు సంతానం ఇవ్వమని అడుగుతుంది అనమాట. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అంటాడు. ఆదికాండం 30 అధ్యాయం 1వ వచనములో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను నేను. అంటే గర్భఫలమిమ్ము, లేకపోతే నేను చచ్చిపోతానంటుంది రాహేలు యాకోబు మీద. అయితే యాకోబు ఏమంటాడు? 2వ వచనములో 30 అధ్యాయం ఆదికాండం 2వ వచనములో యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలం ఈలేకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా నేను. అంటే గర్భఫలము నేను ఇవ్వటం ఏంటి? అది దేవుడి ఇవ్వాలి, అది నేను ఇచ్చేది కాదని చెప్పి మరి ఇక్కడ మరి యాకోబు మాట్లాడుతున్నాడు. కాబట్టి గర్భఫలం ఎవరు ఇచ్చాలి అంటే భర్త ఇచ్చేది కాదు, లేకపోతే భార్య తెచ్చుకునేది కాదు, అది దేవుడిచ్చేటువంటిది. కాబట్టి గర్భఫలము యెహోవా అనుగ్రహించు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అన్నాడు. కాబట్టి గర్భఫలము దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం అన్నమాట. ఈ బహుమానాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం పిల్లలను చూసినప్పుడల్లా ఈ కుమారుడు, ఈ కుమార్తె దేవుడు నాకు ఇచ్చినాడు, దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళని చూసినప్పుడల్లా మనకు ఎవరు గుర్తుకు రావాలి? మనకు దేవుడు గుర్తు రావాలి. మనకు ఎవరన్నా మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన బంధువులు కానీ ఎవరైనా మనకు ఒక విలువైన బహుమానం ఇచ్చారనుకోండి, ఒక విలువైన గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని చూసినప్పుడు అది బైకో కావచ్చు, లేకపోతే కారే కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇచ్చినటువంటిది దాన్ని చూస్తున్నప్పుడల్లా మనకు ఎవరు గుర్తొస్తారు? మనకు ఎవరైతే దాన్ని ఇచ్చారో వాళ్ళు మనకు గుర్తొస్తారు.
అట్లాగే దేవుడు కూడా పిల్లలను చూసినప్పుడు మనకు ఎవరు గుర్తు రావాలి? దేవుడు మనకు గుర్తుకు రావాలి. దేవుడు మనకు జ్ఞాపకం రావాలి. దేవుడు నాకు ఇచ్చినాడు, దేవుడు నాకు కుమార్తెనిచ్చినాడు, కుమారుణ్ణి ఇచ్చినాడు అని చెప్పి మనము దేవుణ్ణి ఏం చేయాలంట? దేవుణ్ణి ఘనపరిచి దేవుణ్ణి మహింపరిచే బిడ్డలమై ఉండాలి. కాబట్టి నీవునే మనం కూడా మరి ఆ రీతిగా దేవుని మనం ఘనపరిచేవారంగా, దేవుని మనం మహింపరిచేవారంగా, పిల్లలను బట్టి దేవుని మనం ఎంతో మరి ఘనపరిచే బిడ్డలంగా ఉండాలి. అంతేకాదు ఈ యొక్క పిల్లలను దేవుడు 4వ వచనం చదువుకున్నట్లయితే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు అన్నాడు. అంటే యవ్వన కాలంలో పుట్టడం అనేది అదొక గొప్ప ధన్యత అన్నమాట. యవ్వన కాలంలో పిల్లలు పుట్టడం అనేది అది గొప్ప ధన్యత. ఎందుకంటే యవ్వన కాలంలో పిల్లలు పుట్టారనుకోండి, మనకు ఒక 50 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి పెళ్ళిడు వచ్చేస్తుంది అనమాట. మనకి ఇంకా ఓపిక తగ్గకముందే, మనకు బలం తగ్గకముందే వాళ్ళకి మరి మనంత అయిపోతారు. వాళ్ళు కూడా వాళ్ళు ఏదో జాబులు చేయటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. యవ్వన కాలం పుట్టడం అనేది అదొక గొప్ప ధన్యత. అది బలవంతుని చేతిలో బాణం వంటి వారు అన్నాడు. అంటే ఒక బలమైనటువంటి వ్యక్తి బాణం విసురుతుంటే అది ఎంత స్పీడ్గా వెళుతుందో, యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు కూడా అంత తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి బిడ్డలుగా ఉంటారని దేవుని వాక్యంలో మనం చదువుకోవచ్చు. కాబట్టి పిల్లలను బట్టి దేవుని మనము ఆరాధించే బిడ్డలంగా ఉండాలి. పిల్లలను బట్టి మనం ఘనపరిచే బిడ్డలమై ఉండాలి. పిల్లలను బట్టి మనం ఎంతో దేవుణ్ణి కీర్తించి మనము దేవుణ్ణి ఆరాధించే వారమై దేవునే మనం కలిగి ఉండాలి. కాబట్టి మరి దేవుడు మరి ప్రవీణ్ని, షారోన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి వాళ్ళకి దేవుడు మరి కెన్నీ జాయిని ఇచ్చినాడు కదా. ఎంతో సంతోషం. అది దేవుడు చేసిన మేలు, అది దేవుడు చేసిన ఉపకారం అన్నమాట. ఇటు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి మనము దేవుని ఎంతగానో మనం ఆరాధించి దేవుని మనము స్తుతించాలి, దేవుని మనము ఆరాధించాలి, దేవుని మనము మహిమపరిచే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి. ఈ మాటలు మనం దృష్టిలో పెట్టుకుందాం. దేవుని స్తుతిద్దాం, దేవుని మనము ఆరాధన చేద్దాం, దేవుని మనము ఘనపరుచుదాం. కాబట్టి దేవుని మనం మహింపరుచుదాం. అలాగే ఆ పిల్లలను కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా, దేవునికి నచ్చినటువంటి విధానములో, దేవుడు కోరినటువంటి విధానములో ఆ పిల్లలను కూడా మనం ఏం చేయాలి? దేవుని కొరకై పెంచాలి. ఆ పిల్లలను మరి దేవుని కొరకు ఒక గొప్ప సాధనములుగా ఆ పిల్లలను మనము పెంచాలన్నమాట. అందుకని బైబిల్లో రాయబడింది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏం చేయడంట? తొలగిపోడంట. కాబట్టి మనకు ఒక సామెత ఉంది, మొక్క అయి ఉండగానే ఏం చేయాలంట? మొక్క అయి ఉండగానే దాన్ని సరైన రీతిలో నిలబెట్టాలి. మానైన తర్వాత దానికి ఏం కావాలి? గొడ్డలు కావాలి. కాబట్టి సులువు ఏదంటే మొక్క అయి ఉండగానే దాన్ని మనం వంపొచ్చు, చెట్టు కావాలంటే అటు వంచవచ్చు. అది మానైపోయిందనుకోండి మన మాట వినదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏం చేయడంటండి? తొలగిపోడని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మరి ఇట్టి మాటలతో మనం దేవుని గణపరుద్దాం. బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. మరియు అతడు తల్లిదండ్రుల హృదయంలోను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల దానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహదానం కలుగును. ఇక్కడి నుంచి గమనించండి. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. మరొకసారి చదువుతాను. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చదివిన లేఖన భావము దేవుడు మన వినికిల్లో దీవించును గాక. యోహాను పుట్టినందున అనేకులు సంతోషించారు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూడబడుతున్నాం. కనుక యోహాను మాత్రమే కాదు, ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడి ద్వారా కూడా మొదటిగా ప్రజలు సంతోషపడాలి. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు సంతోషపడాలి. కనుక
ప్రజలు సంతోషపడకుండా, దేవుడు సంతోషపడకుండా ఉంటే ఆ వ్యక్తి పుట్టడం వల్ల ఉపయోగం లేదు. యేసు ప్రభు ఇస్కరేతు యూదా గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆ వ్యక్తి పుట్టకుండా వానికి మేలు అని దేవుని వాక్యం రాయబడింది. చూద్దాం ఆ మాట కూడా. 26వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనం. మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. అక్కడి నుంచి గమనించండి. ఆ మనుషుడు పుట్టి ఉండేనల్లా వానికి మేలు అని చెప్పాను. కనుక యూదా పుట్టడం వల్ల అతనికి కూడా మేలు కలగలేదు. పుట్టకుంటే మేలు అంటే అర్థం ఏంటంటే, పుట్టాడు, యేసుప్రభుని అప్పగించాడు, ఊరేసుకున్నాడు, చనిపోయాడు. ఆ ఊరు వేసుకున్న వారికి ఇంకా పరలోకం లేదు, ఏం లేదు. అపోస్తలుల గారు 1వ అధ్యాయంలో అతడు పోవలసిన చోటికి తప్పిపోయాడు అని రాయబడింది. కనుక యూదా పుట్టడం వల్ల యూదాకు మేలు కాదు, దేవునికి మేలు కాదు, ఎవరికి మేలు కాదు. కనుక చాలామంది ప్రజలు అలాగే ఉంటారు. ఒకవేళ మీరు అలాంటి వారు ఉన్నారేమో ఈ సమయంలో పరీక్షించుకోండి. ఒకటి, దేవునికి సంతోషకరంగా జీవించరు. రెండోది, తోటి మనుషులు కూడా ఆ వ్యక్తి ద్వారా లేక మన ద్వారా సంతోషాన్ని మనం ఇవ్వలేము. కానీ యోహాను గురించి రాయబడింది, అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు అని ఉంది. కనుక మనందరము ఆ బాబు కెన్ని కొరకు కూడా ఏమని ప్రార్థించాలంటే, పుట్టినందున ఈరోజు చాలా సంతోషంగా కుటుంబ సభ్యులు మనం సంతోషిస్తున్నాం. అంత మాత్రం కాదు, భవిష్యత్తులో కూడా ఈ బాబు ద్వారా అనేక మంది సంతోషపడాలి అని మనము ప్రార్థించేద్దాం. ఈ కుటుంబానికి నాకు వీళ్ళ మ్యారేజ్ విషయంలో మీకు అందరికీ పరిచయమే. వాళ్ళ వెడ్డింగ్ కార్డు ఇప్పుడే ఇంట్లో చూశాను. అది మా బాబు డిజైన్ చేశాడు. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఒకరి వెనక ఒకరు ఉండి టైటిల్ చేసి కంప్యూటర్లో డిజైన్ చేశాడు. సో ఎంగేజ్మెంట్ అప్పుడు నేనున్నాను ఇక్కడే. ఆ మ్యారేజ్ అప్పుడు ఆర్కెస్ట్రా మాట్లాడింది నేనే, స్పీకర్ను మాట్లాడింది నేనే, వంటవార్లు మాట్లాడింది నేనే, స్టేజ్ అరేంజ్మెంట్స్ మాట్లాడింది నేనే. ఒక పెళ్లి కూతురు తప్ప అన్నీ నేనే మాట్లాడాను, అన్ని దగ్గర చేయించాను. అందుకనే సో ఈ ప్రవీణ్, శారోను వీరొక దాంపత్య జీవితం కానీ వీరంటే అటాచ్మెంట్ ఉన్న కారణం చేత ఈ దినం కూడా ఈ సంతోషంలో పాల్గొనడానికి రావాల్సి వచ్చింది. సరే, మెట్టుకు విషయం ఏంటంటే నా సమయంలో నేను ముగిస్తాను. యోహాను పుట్టినందులో అనేకులు సంతోషించినట్లు కెన్ని అనే బాబు పుట్టడం వల్ల కూడా అనేకులు సంతోషించాలని ప్రభునామం మీకు మనవి చేస్తున్నాం. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. సరే, మెట్టుకు కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం మనందరికి పరిచయమే, 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. అక్కడ కొన్ని సందర్భాలు ఉన్నాయి, మనం అంతా చూసుకోవడానికి సమయం లేదు. కానీ ఆ 8 నుంచి మనకు సమయం లేదు, కానీ 8 నుంచి 13 వరకు ఉన్న సందర్భం ఉంది. ఇక్కడ చెట్లన్నీ కలిసి మాకు రాజుగా నియమించాలని మొదట ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఒలివ చెట్టు ఏమంటుందో చూద్దాం. 9వ వచనం. మమ్మ నేలుమని ఒలివ చెట్టును అడగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నలు సన్మానించదరో నా తైలముని ఇవ్వక చెట్ల మీద రాజు నేను అటు ఇటు ఊగుచు నేను వచ్చేదనా అని చెప్పాను. ఇది ఒలివ చెట్టు గురించి. రెండోది, మళ్ళా అవన్నీ వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. 10వ వచనం. అప్పుడు అంజూరపు చెట్టు ఏమంటుందంటే, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజు నేను అటు ఇటు ఊగుటకు నా మాదిరి నా మంచి ఫలం నేను ఒక మానుదునా అని అన్నది. తర్వాత ద్రాక్ష చెట్టు అంటుంది 12వ వచనంలో, న్యాయాధిపతులు 9:12. తర్వాత చెట్లు, నీ వచ్చి మమ్మ నేలమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి నేను మానవులను పెట్టు దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష తైలకి నేను మాని చెట్ల మీద రాజు నేను అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడితో చెప్పాను. అప్పుడు ఆ చెట్లన్నీ ముండ్ల పొదల దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చూసామంటే, ఆ ఒలివ చెట్టుకు తెలుసు నేను ఎందుకు ఉన్నాను అని ఒలివ చెట్టు చెప్పింది. అది కాకుండా నేను
రాజుగా నేనున్నాను అని చెప్పింది. అలాగే అంజూరపు చెట్టు చెప్పింది, నేను ఎందుకున్నానో, నేను ఇదే ఇస్తానో, నేను రాజుగున్నానని చెప్పింది. ద్రాక్ష చెట్టు చెప్పింది ఏమని, నేను మానవులను దేవుని సంతోషపెట్టడానికి నా ద్రాక్షరసం నేను ఇవ్వాలి, అది మానుకొని నేను ఇది చేయను, రాజుగా చేయను అన్నాయి. సో ఇప్పుడు ఈ చెట్లకు తెలిసాయి, ఏం తెలిసాయంటే అవి ఎందుకున్నాయో తెలిసాయి, అవి ఏం చేయాలో ఆ చెట్లకు తెలిసాయి. కానీ విచారించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు పెరుగుతున్నాడు, ఎందుకు జీవిస్తున్నాడు అనేది మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఏం చెయ్యాలి అని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు, ఏం చేయకూడదో తెలుసుకోలేకపోతున్నాడు. లేస్తున్నాడు, తింటున్నాడు, పని చేస్తున్నాడు, సంపాదించుకున్నాడు, నిద్రపోతున్నాడు, మళ్ళీ రోజు అంతే. అంతేగాని దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు నేను జీవిస్తున్నాను అనే సెన్స్ ఈరోజు చాలా మందికి చెట్లకు ఉన్న జ్ఞానం కూడా మనసుకు లేదు. ఈ మధ్య 4 రోజుల క్రితము ఒక పోస్ట్ నేను చూశాను. ఏమనుందంటే ఆ పోస్ట్లో, ప్రపంచంలో ఏది కావాలన్నా నువ్వు గూగుల్లో చూడు, గూగుల్ నీకు చెప్తుంది, కానీ నీ ఒక్కడి గురించి మాత్రం నువ్వే తెలుసుకోవాలి, గూగుల్ చెప్పదని చెప్పింది. కాబట్టి ప్రతి మనుషుడు తను ఎక్కడి నుంచి వచ్చాడో, తను ఎందుకు పుట్టాడో, తను ఎందుకు పెరుగుతున్నాడో, తన భవిష్యత్తులో ఏమవుతాడో ప్రతి మానవుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూద్దాం ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు చెప్పిన మాటను రాయబడింది, 10వ అధ్యాయం అనుకుంటాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6-7 వచనాలు, లేక 5 నుంచి చదువుదాము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఈ మాట చెప్తున్నాడు, బలి అర్పణ కోరలేదు కానీ నాకు శరీరం అమర్చితివి, పూర్ణ హోమములు పాపరాధబడు నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను యేసు ప్రభు అంటున్నాడు, గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయ ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. కనుక యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? దేవాది దేవుడైనప్పుడు కూడా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను. ఎందుకు వచ్చానంటే దేవా నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. ఒకవేళ గ్రంథపు చుట్టలో రాయబడి ఉండకపోతే ఆయన వచ్చేవాడు కాదు. అలాగే యేసు ప్రభు గురించి మాత్రమే కాదు, ప్రతి మానవుని గురించి కూడా దేవుడు అనాది కాలంలోనే మానవులమైన మనం పుట్టక మునిపే దేవుడు మన గురించి తన గ్రంథంలో రాయించి పెట్టాడు. చూద్దాం, చూడండి ఆ మాట. 139వ కీర్తన 16 వచనం. 139:16. నేను పిండమునైండగా, కీర్తన 139:16 వచనం. నేను పిండమునైండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అనండి. అంటే మనము ఒక్కరోజు కూడా కాకమునిపే, అంటే ఈరోజు పుట్టాడండి అంటారు కదా, అలా పుట్టి ఒక్కరోజు కూడా కాకమునిపే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను. అంటే ఒక వ్యక్తి, పుట్టిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, ఎంతకాలం జీవించాలో దేవుడు పుట్టకముందే రాసి పెట్టి మానవుని పంపించాడు ఈ లోకానికి. అందుకని నీ గ్రంథములు లిఖితమాయన అంటూ 17 వచనము, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి. కనుక దేవుని తలంపులు, దేవా నీ తలంపు నాకెంతో ప్రియమైనవి. కనుక దేవుడు ప్రతి మానవుని భూలోకానికి పంపించక మునుపు, దేవుడు ప్రతి మానవుని పుట్టించక ముందు, జగత్ పునాది వేయబడి మునిపే దేవుని సంకల్పంలో దేవుడు ప్రతి మానవునికి నుంచి అనేకమైన తలంపులు పెట్టి దేవుడి లోకాన్ని పంపించాడు. ఒకవేళ మనకు తెలుసుకోలేకపోవడం అది మన తప్పు, కానీ దేవుని తప్పు కాదు. కనుక దేవుడు ఏ ఉద్దేశముతో, ఏ పర్పస్తో, ఏ ఆలోచన చేత ప్రతి మానవుని లోకానికి పంపాడో ఆ వ్యక్తి అది తెలుసుకోకుండా ఈ లోకాన్ని ముగిస్తే ఆ వ్యక్తి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. మనకు పాపము అంటే చాలామందికి తెలుసు. పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమ పాపం అంటారు, వ్యభిచార పాపం, దొంగతన పాపం, ఇలా చాలా చెప్తారు. కానీ మీకు ఒకవేళ గూగుల్ ఉంటే తర్వాత కొట్టండి, పాపమును హెబ్రీలో ఏమంటారని కొట్టండి, మీకు ఏమని వస్తుందంటే ఆ గురి తప్పుట అని వస్తుంది. దాన్ని దానియేలు రెఫరెన్స్ బైబిల్లో కూడా
అమర్సియా అనే పదం రాయబడింది. అంటే పాపం ఏంటంటే దేవుడు ఏ ఉద్దేశంతో పంపాడో అది చేయకుండా ఉండడమే అన్ని పాపాల కంటే పెద్ద పాపం. ఇంకోసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్ని పాపాల కంటే పెద్ద పాపం ఏంటంటే దొంగతనము, వ్యభిచారం, ఇవన్నీ తర్వాత. అన్ని పాపాల కంటే పెద్ద పాపం ఏంటంటే దేవుడు నిన్ను ఎందుకు చేశాడో అది తెలుసుకోకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా ఏదో చేస్తున్నా దాన్ని గురి తప్పడం అంటారు. కాబట్టి అదే అన్ని పాపాల కంటే పెద్ద పాపం. అందుకనే నీ తలంపు నాకు ఎంతో ప్రియమైనవి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎన్నో తలంపులు పెట్టుకుంటారు కదా. వీడు బాగా చదవాలి, కష్టపడాలి, మంచి మార్కు తెచ్చుకోవాలి, డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలనో, ఇంకా ఏదేదో కావాలని తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకొని పెంచుతారో, దేవుడు కూడా ప్రతి మానవుని భూలోకాన్ని పంపించినప్పుడు దేవుడు అంతకంటే ఇంకెక్కువ తలంపులు పెట్టి మనం పంపిస్తే, ఈరోజు నేను దేవుని తలంపులు నేను చేస్తున్నాను, దేవుని చిత్తాన్ని మాత్రమే చేస్తున్నాను, దేవుని ఉద్దేశాలు చేస్తున్నాను, దేవుడు నన్ను అందుకే పంపించాడు, నేను అందుకొరకే జీవిస్తున్నాను ఎంతమంది ఈరోజు చెప్పగలరు చెప్పండి? కాబట్టి యేసుప్రభు చెప్పాడు, గ్రంథం చుట్టూ నన్ను గురించి వ్రాయప ఎదుగో నేను వచ్చున్నాను. కాబట్టి అంజూరపు చెట్టు నేను ఎందుకు వచ్చానో దాన్ని చెప్పగలిగింది, ద్రాక్ష చెట్టు నేను ఎందుకు వచ్చానో చెప్పగలిగింది, దేవుని మనసులను సంతోషపెట్టడానికి నేనున్నానని. అలాగే మానవుడు ఈరోజు చెప్పలేకపోతున్నాడు, నేను అందుకే ఉన్నాను, అది నా పని, రాజుగుండ నా పని కాదు. అలాగే మనం ఏం నేర్చుకోవాలంటే మనను దేవుడు ఏం చేయమన్నాడో అది చేయాలి, చేయకపోవడం తప్పు. దేవుడు ఏది చేయొద్దు అని చెప్పాడు అది చేయకుండా ఉండడం కూడా నేర్చుకోవాలి. మన ఛాన్సార్లు ఏం చేస్తామంటే మనం చేయాల్సింది చేయము, చేయవద్దన్న దాన్ని చేస్తుంటాం. కాబట్టి చేయమన్నది చేయకపోయినది పాపమే, చేయొద్దన్నది చేసిన కూడా అది పాపమే అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆ కెన్ని గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఏమనగా యోహన పుట్టినందులో అనేకులు సంతోషించినట్లు తన విషయంలో కూడా అనేకులు సంతోషించాలి. అందుకంటే ప్రాముఖ్యంగా దేవుడు సంతోషించాలి. ఎందుకు ఈ లోకంలో తను జన్మించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలాగున మనం కూడా ప్రార్థన చేద్దాం. మనం కూడా ఆ విషయంలో పరీక్షించు. ఇది మొదటిది, ప్రతి చెట్టు తను ఎందుకున్నాయో అవి ఎరిగాయి. కాబట్టి దేవుని మనసులను అవి సంతోషపరుస్తున్నాయి. కనుక ప్రతి వ్యక్తి దేవుణ్ణి సంతోషపరచాలి. రెండోది మనుషులను కూడా సంతోషపరచాలి. ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 8 గంటల 30 నిమిషాలు అయింది, దాదాపు 15 నిమిషాలు అయింది. ఇంకో 10 నిమిషాల్లో నేను ముగిస్తాను, నాకు అరగంట సమయం ఇవ్వబడింది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 8వ వచనం. లేక 4-5 నుంచి చదువుతా. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వ్యాపకము వాక్యమును ప్రకటించి సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంకి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహలు విని ఫిలిప్పు చేసిన సూచక్రియను చూసినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసు లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపిత్రాతులు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాత గల వారిని, కుంటివారును అనేకులు స్వస్థ పొందిరి. 8వ వచనం గమనించండి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. కనుక యేసు ప్రభుకు వెళ్ళాలండి సమరయకి. యేసు ప్రభు కాకుండా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సంఘం స్థాపించబడిన తర్వాత అపోస్తులు ఎవరు సమరయకి వెళ్ళలేదు, శిష్యులు ఎవరు వెళ్ళలేదు, ఇంకెవరు వెళ్ళలేదు. కానీ మొట్టమొదట ఫిలిప్ అనే ఒక వ్యక్తి, అంటే స్థానిక సంఘంలో డీకన్, ఈ వ్యక్తి అంటే భోజనం వడ్డించే వ్యక్తి. 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఇతని గురించి. ఇతడు మొట్టమొదట సమరయ అనే పట్టణానికి వెళ్ళాడు. సంఘం అంతా వెళ్ళలేదు, లేకపోతే ట్రాక్ తీసుకొని సౌండ్ సిస్టమ్ పెట్టుకొని వెళ్ళలేదు. ఒకే ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎక్కడికి? సమరయ పట్టణానికి వెళ్ళాడు. అతడు సువార్త ప్రకటించాడు. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ రాయబడింది, అనేకులు ఆయన చెప్పిన మాట యందు లక్ష్యముంచారు, వాళ్ళందరూ ప్రభువును అంగీకరించారు. 8వ వచనంలో ఏం జరిగింది? అందరూ అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. అంటే ఒక వ్యక్తికి సంతోషం కాదు, ఒక కుటుంబానికి సంతోషం కాదు. ఎంతమందికి సంతోషం కలిగిందంటే ఆ పట్టణం అంతటికి సంతోషం కలిగింది. ఎందుకు? 1+1 ఆఫర్ అని చెప్పలేదు ఇతడు, అందరు సంతోషపడ్డానికి. లేదా ఏదో ఇంకో కార్యం చేయలేదు. ఏం చేశాడంటే ఆ పట్టణానికి సువార్త ఒక్కడే తీసుకెళ్ళాడు. ఆయన చెప్పిన మాట బట్టి అనేక మంది రక్షణ పొందారు. కనుక ఏం కలిగిందంటే అందరికీ సంతోషం కలిగింది. కనుక స్వామి వివేకానంద అని మీకు అందరికీ తెలుసు. ఇంటరు ఇంగ్లీష్ నాన్ టెల్ నేను చదువుతున్నప్పుడు
లెసన్లో ఏమన్నదంటే సహాయాలు 3 రకాల సహాయాలు మనం ఎవరికైనా మనుషులకు చేయాలనుకుంటే 3 రకాలు. మొదటి ఏంటంటే అది ఫిజికల్ రిలేషన్, ఫిజికల్ హెల్ప్ అంటారు. అంటే శరీర సంబంధమైంది. ఒక వ్యక్తికి ఆకలి అయితే భోజనం పెడతాం, అది బట్టలు లేకపోతే బట్టలు ఇస్తాం, అదేంటి ఫిజికల్ హెల్ప్ అంటారు, శారీరక సంబంధమైన హెల్ప్. రెండోది ఇంటలెక్చువల్ హెల్ప్, అంటే ఒక వ్యక్తి ఫీజు కట్టలేకపోయాడు, చదువుకోలేకపోయాడు, చదవకపోయింది, ఫీజు కడితే అతను బాగా చదువుకుంటాడు, లైఫ్లో సెటిల్ అవుతారు. అంటే ఈ ఫిజికల్ కంటే ఇంకొంచెం ఎక్కువ సహాయం అది. మూడో హెల్ప్ ఏం చెప్పాడంటే స్వామి వివేకానంద, అది స్పిరిచువల్ హెల్ప్ అని చెప్పాడు. అంటే ఆత్మ సంబంధమైన సహాయము. కానీ ఏమని చెప్పాడంటే ఈ 3 సహాయాలలో ఏది గొప్పది అంటే ఫిజికల్ హెల్ప్ కన్నా, ఇంటలెక్చువల్ హెల్ప్ కన్నా స్పిరిచువల్ హెల్ప్ చాలా గొప్పది. ఒకవేళ ఒక వ్యక్తికి ఆకలి భోజనం పెట్టడం మంచిదే, పెట్టొద్దని నేను చెప్పట్లేదు. ఆకలైన వారికి భోజనం పెట్టాలి, దేవుని వాక్యం కూడా అలాగే చెప్తుంది. కానీ మరుసటి రోజు ఏమవుతుంది, మళ్ళీ ఇంకో పూటకు మళ్ళీ ఆకలి అవుతుంది. అంటే నువ్వు చేసిన సాయం ఒక్క పూట వరకే ఉంటుంది. అది బట్టలు ఇచ్చావు, 2-3 సంవత్సరాలు వేసుకుంటాడు, తర్వాత పాతకైతే జీవితకాలం అంతా వేసుకోడు కదా. అలాగే ఇంటలెక్చువల్ హెల్ప్ ఎంతవరకు అంటే ఈ లోకంలో బ్రతికేంత వరకు మాత్రమే ఆ సహాయం పడుతుంది. కానీ స్పిరిచువల్ హెల్ప్ అనేది, ఆత్మ సంబంధమైన సహాయం అనేది ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత కూడా నిత్యత్వం అంతా కూడా యుగంలో నరకంలో వేదన అనుభవించకుండా ఆ వ్యక్తి దేవునితో కూడా పరలోక రాజ్యంలో ఉంటాడు. అది ఎంత మంచి సహాయం చెప్పండి. ఈ లోకంలో కొద్ది కాలానికి కొరకు సహాయం మంచిదే, కానీ అంతకంటే ఒక వ్యక్తి ఆత్మను మన ద్వారా రక్షించబడితే ఆత్మ నిత్యత్వం అంతా, అంతే అనంతకాలం నిత్యత్వం అంతా దేవునితో కూడా పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటాడు. అది ఎంత మంచిది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది ఫిలిప్ లాంటి వారు ఉన్నారు? ఆ ఒక్క వ్యక్తి ఆ పట్టణం అంతటికి సంతోషం తీసుకొచ్చారు. ప్రశ్న ఏంటంటే మీరు ఎంతమందికి సంతోషం తీసుకొచ్చారు? యోహాను పుట్టినందులో అనేకులు సంతోషపడ్డారు. మీరు పుట్టినందున ఎంతమంది సంతోషపడుతున్నారు? కొంతమంది చూస్తే కొంతమంది తలగొట్టుకుంటారు, పోయి వీని ముఖం చూడాల్సి వచ్చింది పొద్దున్నే అనుకుంటారు. అట్లుంటుంది. కాబట్టి ఒకసారి పరిస్థితి దేవుడు ఆ ఉద్దేశంతో నేను రక్షించుకున్నాడేమో. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమైందంటే సువార్త చేయడం తగ్గిపోయింది. సంఘాలలో చేయట్లేదు, వ్యక్తిగతంగా చేయట్లేదు, పర్సనల్ ఎవాంజెలిజం చేయలేదు. ఇదే 9లో ఉన్నప్పుడు మనము 2 ఆటోల నిండా 3 వారాలు వెళ్ళేవాళ్ళం, 1 వారం యూత్ మీటింగ్ పెట్టేవాడిని. నేనున్నప్పుడు ఆఫరింగ్ వారానికి 1000 రూపాయలు మాత్రం వచ్చేది. నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. 1000 రూపాయలు వచ్చేది. 1000 రూపాయలలో సురేష్ అన్న ఆటోకు 250, ఇంకొక బ్రదర్ ఎవరు ఆటో చెప్పండి, ఆటో బ్రదర్ పేరు ఏం పేరు, నాగేంద్ర కాలనీ, ఆ జకరియా ఆటోకు 250 ఇచ్చేవాడిని. అంటే 1000 రూపాయలలో సగం డబ్బులు సువార్తకి పెట్టేవాడిని. ఉన్న 500తోనే వారం అంతా మేము బ్రతికేవాళ్ళం. అందులోనే మందిరం మెయింటెనెన్స్, కరెంటు బిల్లులు, మా జీవితం అంతా. అలా 2 సంవత్సరాలు ఉన్నంత వరకు నేను అలాగే చేశాను. ఈరోజు మనం ఎంతవరకు చేస్తున్నాం చెప్పండి? సువార్త లేవు, వ్యక్తిగత సువార్త లేదు, వీధి సువార్త లేవు. కాబట్టి ప్రజలకు మనము నిత్యత్వములో ఉండే ఆత్మ సంబంధ సంతోషాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుని వాక్యం రాయబడింది, రక్షణానందం ఎటువంటిదంటే చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం అని దేవుని వాక్యం రాయబడింది. అంటే ప్రపంచంలో ఒక మనిషికి మంచి బిర్యానీ పెడితే అప్పుడు మాత్రమే చాలా సంతోషిస్తాడు, అంతే, మళ్ళా సంతోషం ఉండదు. అలాగే ఇంకా ఏం చేసినా కూడా తాత్కాలికమే. కానీ ఈ రక్షణ ఒక వ్యక్తికి చచ్చేంత వరకు కాదు, నిత్యత్వంలో కూడా ఉండే సంతోషము రక్షణానందాన్ని మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం? మన ద్వారా ఎంతమంది సంతోషపడుతున్నారు? ఒకసారి మనము పరీక్షించు. ఇది రెండో విషయం. మొదటి విషయం ఏంటంటే ప్రతి చెట్టు అవి ఎందుకున్నాయో తెలుసుకున్నాయి, దేవుని మనుషులను సంతోషపెడుతున్నాం. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో, ఎందుకు పుట్టామో తెలుసుకొని దేవుని సంకల్పాలు, దేవుని ఆలోచన నెరవేర్చాలి. ఇది మొదటిది. రెండోది ఆత్మ సంబంధ సంతోషం, దేవుని సంతోషపెట్టడం, మనుషుని సంతోషపెట్టడం. అంటే ఫిలిప్ అనే వ్యక్తి ఒక పట్టణానికి వెళ్ళాడు, సమరయ్యకు సువార్త ప్రకటిస్తే ఆ పట్టణం అంతా సంతోషపడింది. ఒక ఇల్లు కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఆ పట్టణం అంతా సంతోషం కలిగింది. ఇది రెండోది. తర్వాత మూడోది చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు సంతోషపడాలంటే చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. అక్కడ 3 పర్యాలు రాయబడింది. ఇక్కడ ఒక యజమాని ఉన్నాడు, ఒక
వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, దాన్ని 10 చేశాడు. ఇంకో వ్యక్తికి 2 ఇచ్చాడు, 4 చేశాడు. ఒకే తలాంతు ఇచ్చాడు, అతడు దాన్ని పూడ్చిపెట్టాడు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వంత ఏమన్నా అంటే, బల నమ్మకమైన మంచి దాసుడా, 25, 21, నీవి కొంచెంలో నమ్మకుంటే కనుక నిన్ను అనేకమైన నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము అన్నాడు. కనుక ఈ వ్యక్తి 5 తలాంతును 10 చేసినప్పుడు యజమానికి సంతోషం కలిగింది. నువ్వు కూడా నాతో కలిసి సంతోషించమన్నాడు. 2 తలాంతుల వ్యక్తి ఏం చేశాడు? 4 చేశాడు. అప్పుడు ఆ వ్యక్తిని బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెం నమ్మకుంటే కనుక నిన్ను అనేకమైన నియమిస్తాను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమన్నాడు. కానీ 1 తలాంతున్న వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని భూమిలో పాతి పెట్టి మరి దేవుని మీదనే నింద వేస్తున్నాడు, నువ్వు కఠినుడు అని. ఇప్పుడు అతని విషయంలో దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఆ వ్యక్తిని మీద కోపడ్డాడు. సోమరైన చెడ్డదాసుడా అన్నాడు. అంతటితో వదిలిపెట్టలేదు. చూద్దాం, చూడండి 30 వచనం. మరియు పనికిమాలిన దాసుని వెలుపటి చీకటిలోని త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతా ఉంటాయి అని అన్నాడు. ఇతడు ఏ తప్పు చేశాడండి? ఏం చేయలేదు. ఏం చేశాడంటే తనకున్న తలాంతును దాచిపెట్టాడు, వారలేదు. ఇలా సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారంటే మీటింగ్కి వస్తారు వెళ్ళిపోతారు, ఆరాధనకు వస్తారు వెళ్ళిపోతారు, వాడు కొడుకులు వస్తే వెళ్ళిపోతారు, అంతే. నీకున్న తలాంతులు ప్రభు కొరకు వాడుతున్నావా? ప్రభు కొరకు ఉపయోగిస్తున్నావా? ఆ సంఘంలో మిగతా పరిశుద్ధులకు అవి ప్రయోజనకరంగా ఉంటున్నాయా? ఒకసారి పరీక్షించుకుందామా? ఎంతమంది చెప్పగలరు, నేను పలానా అన్న ద్వారా నేను ఆత్మీయంగా మేలు పొందాను, పలా అక్కకున్న కృపావరాల ద్వారా కానీ, లేక ఈ యొక్క టాలెంట్స్ అని ఉంది ఇంగ్లీష్లో, అంటే సామర్థ్యం అని అర్థం. వీళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి మేము మేలు పొందామని ఎంతమంది చెప్పగలరు? చెప్పండి. 100కి 95% ప్రతి సంఘములో విశ్వాసాలు ఏం నేర్చుకున్నంటే వచ్చాము, కూర్చున్నాం, అయిపోయింది, అంతే. వీళ్ళకున్న కృపావరాలు వాడరు, వీళ్ళకున్న టాలెంట్స్ సామర్థ్యాలు కూడా సంఘంలో మిగతా వారి మేలు కొరకు వాడరు. పరిచర్య అంటే నేను పాడతాను నాకు, నేను చెప్తాను నాకు ఏమంటే అది కాదు నేను చెప్పేది. అలా చేయమని నేను చెప్పట్లేదు. దైవసేవకుడు ప్రార్థన పూర్వకంగా దైవసేవకుడు వాడుకుంటాడు. ఒకవేళ నాలాంటి వాళ్ళు ఎవరన్నా వాడుకోకపోతే దేవునికి వాళ్ళు లెక్క చెప్పుకుంటారు, అంతే. తలాంతులు వాడుకోకపోతే సేవకులు లెక్క చెప్పుకుంటారు. కానీ తలాంతుండి కూడా వాడబడకుంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి విశ్వాసాన్ని అడుగుతాడు. కాబట్టి సంఘంలో ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే పని చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. పని చేయడం వల్ల ఏమవుతుందంటే సంఘం అభివృద్ధి పొందుతుంది, తద్వారా మనుషులు సంతోషిస్తారు, అదే సమయంలో దేవుడు కూడా సంతోషిస్తాడు. అందుకని యజమాని సంతోషంలో పాలు పొందుము అన్నాడు. కనుక మనం కూడా ఈ రోజు నుంచి అయినా తీర్మానం చేసుకుందాం, ప్రభా నా ద్వారా ఇంతకాలం నువ్వు సంతోషపడట్లేదేమో, నేను నా కుటుంబం కానీ బంధువులు కానీ నా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ప్రజలు సంతోషపడట్లేదేమో, స్థానిక సంఘంలో విశ్వాసం సంతోషపడట్లేదేమో, ఈ రోజు నుంచి నేను కొద్ది మందికైనా సంతోషకరంగా జీవిస్తాను. యోహాను పుట్టినందులో అనేకులు సంతోషించారు, కానీ యూదా పుట్టినందున వానికి కూడా అది మేలు కలగలేదు. కనుక నా ద్వారా కొద్దిమంది అయినా సంతోషపడేటట్టు నేను జీవిస్తాను, నేను దేవుని సంతోషపెడతాను, అలాగే మనుషులను సంతోషపెడతానని ఇక నుంచి తీర్మానం చేసుకుని వెళ్దాం. అలాగే కిన్ని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. కనుక ప్రవీణ్ శారోన్కి ఇచ్చిన బాబు ద్వారా కూడా సంఘము, పరిశుద్ధులు, బంధువులు, ఈ గ్రామస్తులు కూడా రాబో దినాల్లో బాబుని బట్టి కూడా సంతోషించలాగా ప్రార్థన. దేవుడి లేఖన భాగాలు మన వెనుకల్లో దీవించును గాక. ఇది ఒకసారి ఆన్ చేయండి, లేడా అది పని చేస్తుందండి. పని చేసినట్టుండే. ప్రార్థన చేసుకుని మనం కూడిక ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరము కలిగిన దేవ, భూమి ఆకాశములు కలుగజేసిన సృష్టికర్త అయిన మా గొప్ప తండ్రి యేసుక్రీస్తు వారి ఘనమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ దాసుడి ప్రభా మరి రవిప్రకాశాలను మా మధ్యకి తీసుకుని వచ్చి ప్రభా మరి బలపరిచి వాడుకున్న మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మనిషి ఎందుకు పుట్టినాడో ప్రభా మరి తండ్రి, మనిషి భూమి మీద పుట్టితే తన ద్వారా అనేక మంది సంతోషించాలని, దేవుడు సంతోషించాలని ప్రభా మీరు తెలియచేస్తూ వచ్చిన లేఖనాలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి.
అయా మరి బాప్తీసనిచ్చు యోహాను జీవితాన్ని కూడా మా గమ్యాన్ని తీసుకుని వచ్చినావు తండ్రి. దేవ తన పుట్టుట ద్వారా ప్రభా అనేకులు సంతోషిస్తారని మాట్లాడినాం. తల్లిదండ్రులు ప్రభా అనేక మంది సంతోషించినారు ప్రభా. మేము కూడా ఆ రీతిగా ఉండాలని దేవ మాట్లాడుతూ వచ్చినావు తండ్రి. దేవా మరి మా ద్వారా నా ద్వారా ప్రభా కూడి వచ్చిన మీ ప్రజలందరి ద్వారా ప్రభా అనేక మంది దేవా మరి సంతోషించే బిడ్డలకు ఉండినట్లుగా సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాం. మీ జీవవాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలించేయండి దేవా. మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా మీరు మాకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించే బిడ్డలంగా తండ్రి భూమి మీద జీవించి మిమ్మల్ని మయంపరిచే వారంగా మీ కొరకే జీవించే బిడ్డలంగా కృప చూపుతారండి. అలాగే తిరిగి తండ్రి ప్రత్యేకంగా మరి ప్రభా మరి ఈ దినం జరిగినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఈ శుభ కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మరి ప్రవీణ్ని షారోన్ని మీరు ఎంతో ప్రేమించి వారికి ఇచ్చిన ప్రభా మరి కెన్ని జాయిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అయా వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి వారి ఎడల మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఈ దినాన్ని మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మరి మేము సంఘముగా ప్రభా మరి తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం అయా గణపరుస్తున్నాం దేవా. మరి తిరిగి తండ్రి ప్రవీణ్ని బలపరచండి, షారోను జ్ఞాపకం చేసుకోనండి, దీవించి కృప చూపండి అయా. మరి ముఖ్యంగా నాయన కెన్నీని జ్ఞాపకం చేసుకోతండి. ఆ ఇచ్చిన కుమారుడికి దీవించండి. ఎదుగుతుండగా వయసు ఎందును జ్ఞానమందు దేవుని దయ మనుషుల దయ దేవా చిన్న బిడ్డ మీద ఉండడానికి సహాయం చేయండి. ఎదుగుతుండగా ఆశీర్వదించండి దేవా. మరి ఆ బిడ్డ ద్వారా అనేక మంది సంతోషించినట్లుగా ముఖ్యంగా మీరు సంతోషించినట్లు ప్రభా మరి తల్లిదండ్రులు సంతోషించినట్లుగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మేలుకరంగా చేయండి. తన చదువులో భవిష్యత్తు అంతట్లో కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కెన్నీ జాయిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తిరిగి తండ్రి మరి కుటుంబీకులు దేవా మరి నీ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మరి సంటన్నను జ్ఞాపకం చేసుకో, జ్యోతక్కను జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని దీవించి ఆశీర్వదిస్తురండి. డింపుల విషయంలో కూడా కృప చూపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మరి దేవా మరి కాంతమ్మక్కను మున్నాని స్వీటీని రూబీని కుటుంబీకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోతండి. అలాగే ప్రభా మరి దేవ రెబుకల తక్కను కూడా జ్ఞాపకం చేసుకోనండి. డానీని గ్లాడీని కూడా జ్ఞాపకం చేసుకోతండి దేవా. మరి రాజేష్ బెదర్ని ప్రభా మరి జ్యోతి సిస్టర్ని ప్రభా మరి సిరి గిఫ్టీని కూడా జ్ఞాపకం చేసుకోతండి. అలాగే ప్రభా మరి ప్రవీణ్ తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అక్కను కూడా దీవించండి, బలపరచండి ప్రభా. మరి అలాగే వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలను కూడా దీవించండి. వాళ్ళ చెల్లి వాళ్ళ బావ వాళ్ళ పిల్లలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తిరిగి తండ్రి వచ్చిన బేతనీయ సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోతండి. ఇంకా కూడి వచ్చిన ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బంధువులు రక్త సంబంధికులు ప్రభా కూడి వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి దేవా. మెండైన కృప చూపుతురామని దేవా. మరి మా మధ్యకి తీసుకొచ్చిన రవిప్రకాష్ అన్నను అక్కను పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోతండి, దీవించి కృప చూపండి దేవా. నన్ను మా పరిచర్యను కూడా ఆశీర్వదించండి. ఈ ప్రాంతాల్లో మేము చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి ప్రభా. వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించమని బేతనీయ సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తున్నాం దేవా. ఇక్కడ కూడి ఉన్న ప్రజలందరినీ కూడా కూడి వచ్చిన బంధువులు రక్త సంబంధికులు దేవా మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సంఘం అందరినీ కూడా ఆశీర్వదిస్తారండి. ఈ కుటుంబీకులందరినీ దీవించమని వేడుకుంటూ ముఖ్యంగా ప్రవీణ్ని షారోన్ని అయా మరి తండ్రి మరి ముఖ్యంగా కెన్నీ జాయిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని దేవా. మరి ప్రేమతో సిద్ధపరిచిన భోజనాలను బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. భోజన పదార్థాలను కూడా ఆశీర్వదించి దీవించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా అందరికి సమృద్ధిగా సరిపోయినట్లు కూడా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం దేవ. ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ మిగిలిన సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం కూడి వచ్చిన మనకుని సకల పరిశుద్ధులకును సదాకాలం ప్రభు తోడయండి కాపాడి దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. మరి మీరంతా కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం.